పటాన్చెరు కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ కి చేరుకుంది. ఆది శ్రీనివాస్ కమిటీతో కాట శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. కాట శ్రీనివాస్ నుంచి కమిటీ సభ్యులు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మరోవైపు మహిపాల్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోనున్నారు. ఇప్పటికే నిన్న నియోజకవర్గంలో పర్యటించిన కమిటీ స్థానిక నాయకుల అభిప్రాయాలు తీసుకుంది. కాంగ్రెస్ అంతర్గత కలహాలపై పూర్తి నివేదికను రూపొందించి రేపు పీసీసీ అధ్యక్షుడికి సమర్పించనుంది కమిటీ. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. పార్టీలోని పాత కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వర్గానికి పాత కాంగ్రెస్ వర్గానికి అస్సలు పొసగడం లేదు. మొత్తానికి పటాన్చెరు పంచాయతీ గాంధీ భవన్ కి చేరుకోవడంతో కాంగ్రెస్ పెద్దలు సర్ది చెబుతారని అంతా భావిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ గాంధీ భవన్ నుండి అందిస్తారు. ప్రతాప్, పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలు అయితే పచ్చగడ్డి వేసి బగ్గుపట్టే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాత కొత్త నేతల మధ్య ఇరు వర్గాలు కూడా దూషణల పర్వంతో పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి దాకా కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గంతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి వర్గానికి అయితే రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరికి మాటల యుద్ధంతో పాటు ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకునే పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పైన కూడా కాటా శ్రీనివాస్ గౌడ్కు సంబంధించిన వర్గం నేతలంతా కూడా దాడి చేసి అక్కడ ఫర్నిచర్ పలగొట్టడం కానీ ఈ అంశానికి సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో అయితే అంతర్గత కలహాలు అయితే బగ్గుమన్నాయి. ఈ అంశానికి సంబంధించి ఈ వ్యవహారాన్ని అంతా కూడా సెటిలైట్ చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని వేయడం జరిగింది. ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్తో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి ఇద్దరి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఇద్దరు కూడా అక్కడ ఏం జరుగుతుంది పరిస్థితికి సంబంధించి ఏందనేది పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆదేశించడం జరిగింది. అయితే దీనికి తగ్గట్టుగానే ఆ కమిటీ కూడా నిన్న స్వయంగా పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటన చేయడం జరిగింది. ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులతో పాటు ముఖ్యమైన నేతలతోటి ఇరు వర్గాలకు సంబంధించిన నేతలతోటి కూడా ముఖ్యమైన కార్యకర్తలతోటి అందరితోటి కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి దాదాపు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు రాత్రి 8 గంటల వరకు దాదాపు 3 గంటల సేపు కార్యకర్తలతో భేటీ అయిన నేపథ్యంలో ఫర్దర్గా నేతలను కూడా వారి అభిప్రాయాలు కూడా తీసుకోవాలని కూడా ఆలోచన చేసింది. అందులో భాగంగానే కాటా శ్రీనివాస్ గౌడ్ను కూడా గాంధీ భవన్ కు ఆహ్వానించారు. గాంధీ భవన్ లో కాసేపటి క్రితమే ఆది శ్రీనివాస్ అదేవిధంగా వినోద్ రెడ్డి ఈ ఇద్దరి సభ్యుల కమిటీ కాటా శ్రీనివాస్ గౌడ్ తో ప్రత్యేకంగా మాట్లాడుతుంది. జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని రిపోర్ట్ చేసుకుంటున్న పరిస్థితి. ఆయన శ్రీనివాస్ గౌడ్ చెప్పే అంశాలన్నింటి కూడా నోట్ చేసుకున్న తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కూడా భేటీ కావాలని నిర్ణయించి గూడెం మహిపాల్ రెడ్డితో కూడా ఇప్పటికే కమిటీ సభ్యులు ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా ఖచ్చితంగా ఏ టైం చెప్తే ఆ టైంకి వచ్చి కమిటీ ముందు వచ్చి ఆయన జరిగిన అంశానికి సంబంధించి తన వివరణ ఇస్తానంటూ కూడా ఇప్పటికే మహిపాల్ రెడ్డి కూడా చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ గూడెం మహిపాల్ రెడ్డిని రేపు మార్నింగ్ ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా కమిటీ సభ్యుల నుంచి సమాచారం తెలుస్తుంది. సో మొత్తం మీద మహిపాల్ రెడ్డి నుంచి కూడా సమాచారం తీసుకున్న తర్వాత ఇరు వర్గాల సమాచారాన్ని బేస్ చేసుకున్న తర్వాత ముఖ్యమైన నేతలు జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి కానీ అదేవిధంగా మంత్రి దామోదర్ రాజరత్నతో కూడా ఒకసారి మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత మొత్తం కూలంకషంగా చేసిన ఈ రిపోర్ట్ను పిసిసి చీఫ్కు రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్. ఏపీ ప్రభుత్వం అందరికీ ఇళ్లు పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం గైడ్ లైన్స్ తో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో కేటాయించనున్నారు. ఏజెన్సీల ద్వారా ఈ ఇళ్లని నిర్మించనున్నారు. స్థలం లేదా ఇల్లు పొందిన వారికి 10 ఏళ్ల తర్వాత వాటి హక్కులు లభించనున్నాయి. ఆధార్, రేషన్ కార్డుకి ప్లాట్ అనుసంధానం చేయనున్నారు. 2 ఏళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ధనలక్ష్మి, ఎన్డీఏ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా ఇళ్లు లేని ప్రతి వ్యక్తికి కూడా ఇంటి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. దీంతో రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఖరారు చేస్తారు. ఏజెన్సీల ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున వారికి
కేటాయించడం, వాటిల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏజెన్సీలు ద్వారా ఈ ఇళ్ల నిర్మాణం అంతా కూడా చేపట్టాలి. స్థలం పొందిన వారికి 10 ఏళ్ల వరకు కూడా వాటికి 10 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు ఆ స్థలం పైన ఉండే విధంగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఒక్కసారి ఇంటి స్థలం పొందిన వ్యక్తికి మరొకసారి పొందే అర్హత ఉండదు అనేటటువంటి అంశం గురించి కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో ఇళ్ల స్థలాలు తీసుకోవటం, వాటిని మారుబేరానికి అమ్మటం, మళ్ళీ ఆ ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని నివారించే దిశగానే నిజమైన అర్హులకి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం, వాటిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.